ఒక చిన్న రోడ్డు ప్రమాదం యువకుడి జీవితాన్ని చిత్రం చేసింది. పెద్దేమూరు పోలీసుల నిర్లక్ష్య వైఖరిపై బాధితుడి తండ్రి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మాంబపూర్ గ్రామానికి చెందిన అనిల్ స్కూటీపై వెళ్తుండగా వెనక నుంచి వచ్చిన బుల్లెట్ ఢీకొట్టింది. ఇది ప్రమాదమని చెప్తున్న పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి అనిల్ ను రిమాండ్కు తరలించారు. ఈ ఘటనతో అనిల్ తన పోస్టల్ ఉద్యోగ ఇంటర్వ్యూను కోల్పోయాడు. ప్రమాదం జరిగిన వారు కూడా ఇది సాధారణ ఘటనని చెప్తున్నా పోలీసులు పట్టించుకోకపోవడం దారుణం. దర్యాప్తు పూర్తి కాకముందే రిమాండ్కు పంపిన ఎస్ఐ ప్రశాంత్ వర్ధన్ తీర్పుపై నిష్పాక్షిక విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని బాధితుడి కుటుంబం వేడుకుంటోంది. పోలీసుల తీరుపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నమస్కారం అండి, నా పేరు మొహమ్మద్ మోయిస్. నాది మంబాపూర్ విలేజ్, పెద్దమూలు మండల్, వికారాబాద్ డిస్టిక్. మా తమ్ముడు జాఫర్ అనగా అనిర్వేష్ రెండు వ్యక్తులు బండి బైక్ల మీద పోవడం వల్ల చిన్న యాక్సిడెంట్ అయింది, కింద పడ్డారు. మా తమ్మునికి చెయ్యి ఫ్రాక్చర్ అయింది. అప్పుడే మేము వాళ్ళ ఫాదర్ని పిలిచి ఏదైనా హాస్పిటల్ చూపెట్టు, ఏమైనా ఖర్చులు ఇవ్వంటే నేను ఇవ్వను అన్నట్లాంటి మాట్లాడితే నేను తీసుకొని హాస్పిటల్కి వెళ్ళిపోయాను. అక్కడ వెళ్ళిన తర్వాత పోయి పిఎస్లో కంప్లైంట్ పెట్టాను. కంప్లైంట్ పెడితే ఏదైనా మా తమ్మునికి న్యాయం జరుగుతుంది, ఏదైనా చెయ్యి హాస్పిటల్కి చూపెడతారు అన్నట్టు కంప్లైంట్ పెట్టాను. నేను అక్కడి నుంచి కంప్లైంట్ పెట్టి వచ్చేసినాక ఎవరు వచ్చి ఎంక్వైరీ చేయలేరు, ఏం లేదు. నేను పెట్టిన కంప్లైంట్ ఒకటి ఉంది, ఆడ మార్చి పెట్టిండు ఒక కంప్లైంట్. నేను పెట్టిన కంప్లైంట్ మా తమ్మునికి చెయ్యి ఫ్రాక్చర్ అయింది, హాస్పిటల్ ఖర్చు ఇప్పుడు ఇస్తారేమో, భయపడి వస్తారు వాళ్ళు, పోలీసు వాళ్ళు పిలిస్తే అన్నట్టు నేను పెద్దమూలు పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టాను. వాళ్ళు పిలవలేరు, మాకు పిలవలేరు, వాళ్ళకు పిలవలేరు. లాస్ట్ 8వ తారీఖు బాబుని అరెస్ట్ చేసుకొని తీసుకుపోయినాక మాకు రమ్మని పిలిచారు. నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఈ బాబుని అరెస్ట్ చేసుకొని పోతున్నాము, జైలుకు పంపిస్తున్నాము, అటెంప్ట్ మర్డర్ కేసు బుక్ అయిందని చెప్పారు. అప్పటి వరకు మాకు ఇటంగా తెలియదు. ఇంకోటి ఆడ ఫేక్ కంప్లైంట్లో ఏముంది, 3 నెలల సంది మీకు గొడవలు ఉన్నాయి, ఆ గొడవల వల్ల చంపేద్దాం అన్నట్టు వెనకకించి వచ్చి గుద్దాడు అని కంప్లైంట్ పెట్టామని చెప్పారు. నేను పెట్టిన కంప్లైంట్ అది కాదు. నేను పెట్టిన కంప్లైంట్ అయింది, మా తమ్మునికి యాక్సిడెంట్ అయింది, చెయ్యి ఫ్రాక్చర్ అయింది, హాస్పిటల్ ఖర్చు ఇప్పించండి పిలిచి అని నేను కంప్లైంట్ పెట్టాను. ఆ చిన్న కంప్లైంట్కు వాళ్ళ డాడీకి పడి రాని వాళ్ళు మమ్మల్ని వాడుకొని ఆ బాబుని ఒక జైలుకు పంపించి ఆ బాబుది జీవితం ఖరాబ్ చేసేసారు. ఎస్పీ మేడం తోటి ఒకటే ప్రశ్న, మేము ఇప్పుడు బాధపడుతున్నాము, కంప్లైంట్ పెట్టి ఒక బాబు జీవితం 20 years ఉంటాడు, ఒక జీవితం ఖరాబ్ చేసినాం కదా అన్నట్టు బాధపడుతున్నాం. ఆ బాధతోని ఆ బాబుకి ఎస్పీ మేడం ఏమైనా న్యాయం చేస్తారేమో, మేము ఒక వీడియో పంపిస్తే ఆ వీడియోని చూసి ఏమైనా ఇది హెల్ప్ చేస్తారు, ఆ బాబు జీవితం కాపాడతారు అన్నట్టు మేము ఒక ఉద్దేశంతో మేడంకి ఒక వీడియో పెడుతున్నాము. దయచేసి మేడం ఆ బాబు జీవితం కాపాడండి, మీ చేతిలో ఉంది. ఏడికి వచ్చి చెప్పమంటే మేము వచ్చి ప్రూఫ్ చెప్పడానికి రెడీగా ఉన్నాం మేడం. ప్లీజ్ మేడం, దయచేసి ఈ వీడియోని గమనించి ఆ బాబు జీవితం కాపాడండి, మీ చేతిలో ఉంది మేడం. మిమ్మల్ని నమ్ముకొని ఒక వీడియో రికార్డ్ చేసి పంపిస్తున్నాను మేడం, ఏమన్నా చెయ్యండి ప్లీజ్. మేము ఇంకా ఇక్కడ కాకుండా మీ దగ్గర ఇది అవుతుంది, హెల్ప్ అవుతుంది, ఒక న్యాయం జరుగుతుంది అన్నట్టు మిమ్మల్ని నమ్మి ఒక వీడియో పంపిస్తున్నాం మేడం. వీడియోని చూసి అనిర్వేష్ని న్యాయం జరిగేటట్టు చూడండి మేడం. నమస్కారం.